60 చెప్పారు. ఫస్ట్ ఈత పూటకు 4 ఇస్తాట. 3,000 చెప్పిళ్ళు కానీ నేను 10,000 తీసుకున్నా. 10,000 తీసుకున్నారా? 10,000 తీసుకున్నా. డైరీ కొంచెం కష్టంగా అనిపిస్తుందా లేకుంటే ఏ విధంగా అనిపిస్తుంది? ఇష్టంతో చేస్తే కష్టం ఏముండదు. నమస్తే, హాయ్ హలో మిత్రమా, నేను మీ సురేష్. సో ప్రజెంట్ మనం ఈరోజు ఎక్కడున్నామంటే హుస్నాబాద్ మార్కెట్, సిద్దిపేట జిల్లా కింద వస్తే ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అంగడి జరుగుతుంది. ప్రజెంట్ ఇక్కడ రైతన్న గారు ఒకటి జెర్సీ హెచ్ఎఫ్ దూడని తీసుకున్నారు. ఎంత రేటు పడ్డది ఒకసారి డీటెయిల్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. నమస్తే అన్నగారు. అన్న నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? వరంగల్ అన్న. వరంగల్. ఎట్లుంది మార్కెట్ ఈ రోజు? చాలా బాగుంది అన్న. బాగుంది. ఇంతమందికి వచ్చారా మార్కెట్కి? ఇదే ఫస్ట్ టైం తీసుకున్నారు ఇవి రెండు దేని దానికే తీసుకున్నామన్నా. ఎట్లా? జెర్సీ పయ్యావు 10 లీటర్ల పాలు ఇస్తుంది అన్నారు దీని తల్లి. ఓకే. ప్రజెంట్ దీన్ని 13,000 చెప్పిళ్ళు కానీ నేను 10,000 తీసుకున్నా. 10,000 తీసుకున్నారా? 10,000 తీసుకున్నా. ఎన్ని నెలల వయసు ఉంటుంది ఇది? సంవత్సరం చెప్పిరా? సంవత్సరం 12-13 నెలలు అన్నారు. ఓకే ఓకే. ఎట్లా వీటికి వచ్చిందా రాలే? ఇంకా టైం చిన్నదే కదా. చిన్నదే, ఇంకొక 1 ఇయర్ మనం కాపాడాలి దీన్ని. ఓకే ఓకే. అదే అన్న, అదెంత చెప్పారు? దీన్ని 15,000 చెప్పిల్లన్న. ఓకే. దీన్ని తీసుకున్నా 13,000 తీసుకున్నా. 13,000 తీసుకున్నారా? దాని తల్లి కూడా ఎన్ని లీటర్? దీని తల్లి 13 లీటర్లు ఇస్తుందట. 10 రోజుకి. పొద్దు మాపు. ఓకే. సరే, ఇంత తీసుకున్నా. ఇంకేమైనా ఉన్నాయా అన్న మీకు ఆవులు ఇట్లా? లేవన్నయ్యా, ఇదే ఫస్ట్ టైం తీసుకున్నా. ఇవే 2 తీసుకున్నా. ఇక్కడ రైతు అయితే 2 దూడలు తీసుకున్నా అండి. ఒకటి హెచ్ఎఫ్ దూడ, జెర్సీ దూడ. సో ఇది 10,000, అది 13,000 పడిందంట. మార్కెట్ అయితే మంచిగానే ఉందంటే చెప్తున్నారు అన్నగారు. జెర్సీ దూడ ఉంది. రైతు ఎంత చెప్తున్నారు రేట్ ఒకసారి ఇది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. దగ్గర పెట్టుకో. ఎక్కడి నుంచి వచ్చారన్న? అన్న మా ఇక్కడ మొత్తుకోపల్లి అన్న. మొత్తుకోపల్లి. ఎట్లా మీరు బేరగలరా రైతా? అన్న. ఓకే అన్న. ఎంత చెప్తున్నారు దీనికి? 14,000 అన్న. 14,000 చెప్తున్నారు. తగ్గే ఆలోచన ఉందా? 1,000 రూపాయలు అటు ఇటు తగ్గుతాం. 1,000 రూపాయలు అటు ఇటు తగ్గుతారా? దీని తల్లి ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది? 10 లీటర్స్. 10 లీటర్లు ఇస్తుందా పర్ డే? సో ఎంత ఉంటుంది? ఏది ఎంత ఉంటుంది దీని వయసు? సంవత్సరం ఉంటుంది. సంవత్సరం ఉంటుందా? వీటికి ఏమైనా వచ్చిందా? ఎదకు వచ్చింది ఏమన్నా? రాలే ఇంకా ఎదకు రాలే అంట. సో రైతు అయితే చెప్తున్నాడు బేరం అయితే తీసుకొచ్చి. ఎక్కడన్నా మీది? ఇక్కడ మొత్తుకోపల్లి. ఎంత చెప్తున్నావు అన్న రేటు? ఇది ఎంత చెప్తున్నావు రేటు? 70,000. ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది? 12 ఇస్తుందా? సో అక్కడ బేరం జరుగుతుంది. 70,000 అయితే చెప్తున్నాడు రైతు. సో ఇక్కడ ఒక యువ రైతు కూడా ఒక ఆవును తీసుకున్నాడు. ఎంత రేటు పడిందో ఒకసారి తెలుసుకుందామా. అన్న నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారన్న? మెదక్ డిస్టిక్. అక్కడ నుంచి ఇంత దూరం వచ్చారన్న? ఎట్లా మరి మార్కెట్ ఏ విధంగా అనిపిస్తుంది ఈరోజు? మార్కెట్ బాగానే ఉందన్న. ఎట్లా ఆవులు ఉన్నాయా మీకు అక్కడ? ఉన్నాయన్న. ఎన్ని ఉన్నాయి ఆవులు? కమ్మలు 3 ఆవులు ఉన్నాయన్న. 3 ఆవులు ఉన్నాయా? ఎట్లా మీది ఏ విధంగా ఉంది పాల రేటు? పాల రేటు తక్కువ ఉందన్న. ఇప్పుడు తక్కువ అయిపోయిందా? ఎంత పడుతుంది మామూలుగా లీటర్కి? మామూలుగా అంటే ప్యాడని బట్టి ఉంటుంది కదా. ఫ్యాట్ అదే ఫ్యాట్ ఎస్ఎంఎస్ బట్టి 40 పడుతుందన్న. 42 వరకు పడుతుందా? ఓకే అన్న. ఎట్లా ఈ ఆవును తీసుకున్నారా? తీసుకున్నామన్న. ఎట్లా చెప్పారు? ఎన్ని లీటర్ పాలు ఇస్తా అని చెప్పారు? ఇది 6 చెప్పినా. 6 చెప్పినా. పూటకారా? పూటకారు. రోజుకి వచ్చే 12 లీటర్. ఇంకా ఎన్ని రోజులు టైం ఉందంటే వినడానికి? 15 రోజులు చెప్పినా. ఓకే, చూసుకోవచ్చు. ఇదైతే ఎన్నో ఈత అనేది? రెండో ఈతనా? సో ఎట్లా మీరు ఒక్కరే చేసుకుంటారా? మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉందా? అన్న సపోర్ట్ ఉందా? ఎట్లా అనిపిస్తుంది? డైరీ కొంచెం కష్టంగా అనిపిస్తుందా లేకుంటే ఏ విధంగా అనిపిస్తుంది? ఇష్టంతో చేస్తే కష్టం ఏముండదు. అది వాస్తవమే. ఎట్లా మరి మన ఆవు కండిషన్కి ఇట్లా మీరు అన్ని చూసుకోగలుగుతున్నారా? చూసుకుంటున్నాను. ఎన్ని 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారా? 3 సంవత్సరాలు అవుతుంది. సో 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారంట. సో ఎవరైనా కొత్తగా ఫామ్ పెట్టాలనుకున్నా కూడా కొంచెం 3-4 ఫామ్లు మీరు విజిట్ చేయడం మంచిది. సో అవి కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఒక జ్వరం వస్తే ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు, సో ఏ విధమైనటువంటి వాళ్ళు కష్టాలను ఫేస్ చేస్తున్నారు, లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా, కొంచెం మీకు కూడా అవేర్నెస్ వస్తుంది. సో అవన్నీ బేస్ చేసుకొని మనకు డైరీ ఫామ్లోకి రావాలి. సడన్గా వస్తే కొంచెం ఇబ్బంది కూడా కలుగుతాయి అన్నగారు మనకు తెలియజేయడం జరుగుతుంది మిత్రమా. ఓకే అన్న. ఎట్లా ఒక గడ్డి ఏం పెట్టుకున్నారన్న? సూపర్ నైఫేర్ ఉందన్న. సూపర్ నైఫేర్ ఉందా? ఎన్ని పెట్టుకో? ఎంత వచ్చి? ఎంత పెట్టుకున్నాను? హాఫ్ ఎకరా ఉందా? ఎన్ని ఆవులకు ఉన్నాయి ప్రజెంట్? ఇదంతా 4 ఆవులు. సో ఓకే అండి. చాలామంది కూడా ఒక ఎకరానికి వచ్చేసి 10 ఆవుల వరకు గడ్డి సరిపోతుంది అంటున్నారు. సో మీరేమంటారో ఒకసారి కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మిత్రమా. 10 ఆవులకు ఒక ఎకరం గడ్డి సరిపోతుందా? సో ఇక్కడ ఒక యువ రైతు ఒక ఆవును తీసుకోవడం జరిగింది. ఒకసారి ఎంత రేటు పడింది, మార్కెట్ ఏ విధంగా ఉంది, మరి పాల రేటు ఏ విధంగా ఉంది, ఏమైనా గిట్టుబాటు అవుతుందో ఒకసారి డీటెయిల్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. నమస్తే అన్నగారు. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? వేలేరు నుంచి. ఎక్కడ? ఈ సిద్దిపేట జిల్లా కింద వస్తా? హన్మకొండ వస్తా.
ఓకే అన్న, ఎట్లా ఇప్పుడు ఆవును తీసుకున్నారు? తీసుకున్నాం. ఎన్నో ఈత అని చెప్పారు, ఎన్ని లీటర్ పాలు ఇస్తుందని చెప్పారు, ఎంత చెప్పారు వాళ్ళు రేటు? వాళ్ళు 65 చెప్పారు. ఓకే. ఫస్ట్ ఈత పూటకు 4 ఇస్తాట. ఫస్ట్ ఈతనా? ఫస్ట్ ఈత. మిల్క్ రేట్ అనేది కొన్ని నెలల నుంచి డౌన్ అయింది కదా, మరి ఎట్లా పడుతుంది మీకు మిల్క్ రేట్? 37 నుంచి 40 దాకా పడుతుంది. 30 నుంచి ఫ్యాట్ ఎస్ఎంఎస్ బట్టి ఎట్లా మరి ఏమైనా గిట్టుబాటు అవుతుందా? అవుతుంది. ఇక 4 ఇయర్స్ అవుతాం. 4 సంవత్సరాలు చేస్తున్నారా? సో ఎట్లుంది మరి డైరీ ఫామ్? కొంచెం కష్టంగా అనిపిస్తుందా లేకుంటే ఇష్టంగా అనిపిస్తుందా, ఇబ్బందికరంగా ఉందా? బాగానే ఉంది ఇప్పుడు మాకైతే, చేసుకునే కొద్దీ గిట్టుబాటు అవుతుంది. ఎట్లా ఎన్ని అవుతుంది అనిపిస్తున్నారు? ఇంతకుముందు 4 ఉండే, ఇది కొంటే 5. ఎన్ని లీటర్లు పోస్తారు మామూలుగా పర్ డే? అంటే డైలీ 20 లీటర్లు పోస్తారా? ఇది ఒకటే చేస్తారా, వ్యవసాయం ఇట్లా చేస్తారా? వ్యవసాయం ఇది 2. సో చాలా మంది రైతులు కూడా ఒక వ్యవసాయ రంగానికి అనుబంధంగా పాడి పరిశ్రమలు ఇట్లా జీవనాన్ని సాగిస్తూ వాళ్ళ యొక్క దినసరి ఖర్చుల మందం ఇట్లా ఒక పాడి పరిశ్రమలు చాలా మంది రన్ చేస్తున్నారు. సో కాకుంటే ఏంటంటే ఒకప్పుడు 45 రూపాయల వరకు పడ్డటువంటి పాల రేటు సడన్గా కొంచెం దిగిపోయి 37 నుంచి 40 రూపాయలు పడుతుందని ఇక్కడ ఉన్నటువంటి రైతు తెలియజేయడం జరుగుతుంది. మిత్రమా, ఇట్లా మార్కెట్ ఈరోజు మార్కెట్ ఏ విధంగా ఉంది? రేటు కొంచెం బాగుంది. రేట్ కొంచెం బాగానే ఉన్నాయా? ఓకే. కానీ సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆవునైతే ఈ రైతు కొనుగోలు చేశారు. ముస్తాపూర్ అంట, ఇలా హుస్నాబాద్ దగ్గర వస్తుంది, కొంచెం దగ్గరనే. కొత్తకొండ భీమదేవరపల్లి మండల్. ఓకే, చూసుకోవచ్చు. సో ఇదైతే 66,000 చెప్తే 59,000 కొనుగోలు చేశారంట. ఆధార్తో ఇట్లా అంత ఖర్చు 60,000 వరకు అవుతుందని చెప్తున్నారు. రోజుకి వచ్చేసి 8 లీటర్లకు పాలు ఇస్తుందని రైతు తెలియజేయడం జరుగుతుందండి. సో మార్కెట్లో కూడా రేట్లు హెవీగానే ఉన్నాయని చెప్తున్నారు. దీని దూడ వచ్చేసి కూడా మెయిల్ కాఫ్ అంట. సో చూసుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి బఫెలోస్, సో ఇది వచ్చేసి 2వ ఈత అంట, 3వ ఈత అంట. కామన్గా 92,000 వరకు చెప్తున్నారు, 92,000 నుంచి 1,00,000 రూపాయల వరకు. రోజుకి వచ్చేసి 4 లీటర్ల పాలు ఇస్తాయని చెప్తున్నారు రైతు అయితే. అన్న ఎంత చెప్తున్నావు రేట్? ఇది ఎంత చెప్తున్నావు? 52,000. ఎన్ని లీటర్ పాలు ఇస్తాయి? సో రోజుకు 4 లీటర్లు ఇస్తా అంటే 52,000 చెప్తున్నాడు బర్రె రేట్ వచ్చేసి. సో అక్కడ బేరం జరుగుతుంది, వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎట్లా చెప్తున్నావు అన్న బర్రె రేట్? ఇవి 39,000. ఎట్లా ఇస్తాయి పాలు రైతుకి? 5 లీటర్లు ఇస్తాయా? ఎక్కడ మీ లోకలేనా? కొండాపూరా. సో ఇక్కడే హుస్నాబాద్ దగ్గర అంట. 5 లీటర్ల పాలు ఇస్తాయంట ఈ 2 బర్రెలు. ఎన్నో అవుతాయన్నా మామూలుగా? 2 3 అవుతానా? 2 అవుతానా? ఓకే. సో ఇక్కడ రైతు ఒక బర్రెని తీసుకున్నాడు. ఒకసారి మార్కెట్ ఏ విధంగా ఉంది, ఎంత రేటు పడ్డదో చూద్దాము. సో బర్రె కొంచెం ఎండ అయితే మరి విపరీతంగా కొడుతుందండి. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడి నుంచి వచ్చారన్న? మాది ఇక్కడ దగ్గర పెట్టుకో, చింతగట్టు హసన్పర్తి దగ్గర. ఎట్లా మార్కెట్ ఏ విధంగా ఉందా ఈ రోజు? మార్కెట్ అంటే మార్కెట్ బాగానే ఉంది. రేట్లు ఏ విధంగా? బాగానే ఉన్నాయి. ఈ బర్రెకి వచ్చేసి 72,000 చెప్పిండు. 72,000 చెప్పారా? ఓకే. ఎంత పడింది? మాకు 56,000 అయిందా బేరం? ఓకే అన్న. ఎన్ని లీటర్లు పాలు ఇస్తా అని చెప్పారు? 6 లీటర్లు అని చెప్పిండు. రోజుకి 6 లీటర్లు. ఎన్నో అయితే? 2 అవుతానా 3 అవుతానా? ఇది 3 అవుతా అని చెప్పిండు. 3 అవుతా అని చెప్పారా? సో చూసుకోవచ్చు. ఇంకా డెలివరీకి అయితే టైం అని చెప్పిండు. 15 రోజులు టైం ఉంది. ఓకే అన్న. ఎట్లా మార్కెట్లు హెవీగా అనిపిస్తున్నా? రేట్లు ఏ విధంగా అనిపిస్తుంది మీకు? రేట్లు బాగానే ఉన్నాయి. రేట్లు కూడా బాగానే ఉన్నాయా? ఎట్లా మీకు బయట కేంద్రానికి పోస్తారా, బయట ఏమైనా అమ్ముకుంటారా? బయటనే పోసుకుంటాం. బయటనే పోస్తారా? ఇట్లా కేంద్రంలో పోస్తే ఎంత పడుతుంది మామూలుగా? కేంద్రంలో అంటే ఫ్యాట్ ను బట్టి ఇస్తారు. ఫ్యాట్ ను బట్టి ఎంత పడుతుంది మామూలుగా? అందా ఫ్యాట్ అంటే మనకు 50, 45, 50, 40, ఫ్యాట్ వేసామని బట్టి. సో బయట పోసుకుంటే ఎంత పడుతుంది అన్న మరి? బయట పోసుకుంటే 80, 90. సో బయట పోసుకుంటే 80, 90 రూపాయలు పడుతుందంట. సో పాడి రైతులు ఎవరైనా ఇట్లా కొంచెం బయట చేసుకుంటే లూజ్ సేల్ చేసుకుంటే బాగుందని ఇక్కడ యువ రైతు అన్నగారు మనకు తెలియజేయడం. బర్రెని తీసుకున్నారు, ఎంత రేటు పడ్డది ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? నర్సాయపల్లి. ఇక్కడ వస్తారా? మధురమండ, సిద్దిపేట డిస్టిక్. ఎట్లున్నాయి రేట్లు? ఏ విధంగా ఉన్నాయి మార్కెట్? బాగానే ఉన్నాయి. ఎట్లా ఈ బర్రెని తీసుకున్నారా మీరు? ఎంత చెప్పారన్న? 75,000 చెప్పారు. 75,000 చెప్పారా? ఎంతకైంది? 62. 62. ఎన్ని లీటర్ పాలు ఇస్తా అని చెప్పారు? 8 ఇస్తా అని చెప్పారు రోజుకి. ఇట్లా ఇంక వినడానికి టైం ఉంది అటు? ఎన్ని రోజులు ఉంది? ఇంకా 20 రోజులు టైం ఉంది. 20 రోజుల? 2 అవుతానా 3 అవుతానా? ఇది 3 కావచ్చు. 3, 4. ఓకే. పాలు అయితే ఇట్లా అని చెప్పారంట రైతుకి. మార్కెట్ కూడా హెవీగానే ఉందంట. ఎట్లా మీరు బయట అమ్ముతారా లేకుంటే మార్కెట్ కేంద్రం వస్తున్నారంట అన్నగారు? ఎట్లా ఎంత పడుతుంది అన్న రేట్ మరి? ఫ్యాట్ను బట్టి. ఫ్యాట్ వేసాం బట్టి ఎంత పడుతుంది మామూలుగా?
మామూలుగా 80 కట్టిస్తారు 10 8 వస్తాయి 5 చిల్లర వస్తే 40 45 46 పడుతుంది. ఓకే 40. సో ఇక్కడ కనిపిస్తున్న బర్రె అయితే ఇక్కడ కొనుగోలు చేశారంట, వాళ్ళు ఆడ మాట్లాడుతున్నారు. పూటకైతే 4 లీటర్లు అంటున్నాడు, మరి 80 చిల్లర పడిందంట, వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ కనిపిస్తున్నట్టు బర్రె అయితే రైతు 45,000 చెప్తున్నాడు. రోజుకి వచ్చేసి 4 లీటర్ల పాలు ఇస్తుందంట. ఎన్నో అవుతా అన్న? సో 3 అవుతా అంట. దూడ వచ్చేసి కూడా మేల్ కాఫ్, దూడ వచ్చేసి కూడా సో చూసుకోవచ్చు. రైతు 2 బర్రె పట్టలు తీసుకోవడం జరిగింది. మామూలుగా సంవత్సరం పైన ఉంటాయంట, హీట్కి వచ్చాయంట. ఇంకా సెమనిట్లో ఏమి ఏపీఎల్ ముర్రా జాతి అంట. మళ్ళీ ఇప్పుడు వస్తే సెమ్మన కాకుండా కానీ ఏమన్నా దున్నపోతు ఇట్లా క్రాస్ చేపిస్తామని రైతు చెప్పారు. వీటి జత వచ్చేసి 46,000గా తీసుకున్నారంట. సో రైతు మనకు తెలియజేయడం జరిగింది మిత్రం. ప్రజెంట్ అయితే మార్కెట్లో ధరలు అయితే మంచిగా ఉన్నాయని చెప్తున్నారు.